ఏవీ న్యూస్కు స్వాగతం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ శివారు ప్రాంతంలో అటవీ నుంచి దారి తప్పి వచ్చిన ఒక జింక సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి వచ్చింది. అక్కడే ఉన్న వీధి కుక్కలు జింకపై మూకుమ్మడిగా దాడి చేశాయి. కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలైన జింక అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున పొలాల్లో జింక మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జింక మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ మృతి చెందిన జింకకు పంచనామా నిర్వహించి నిబంధనల ప్రకారం ఖననం చేస్తామని వెల్లడించారు. తాడిపత్రి సెక్షన్ ఆఫీసర్ ఎంఎస్ఐ గారు అదే మార్నింగ్ మాకు ఫోన్ వచ్చింది, ఇక్కడ మాల్ కరాక జింక చనిపోయిందని. అంటే మా ఇబ్రాహీంపట్నం రేంజ్ నుంచి వచ్చింది. అన్న నీకే వస్తుంది ఏరియా అని నరసింహ చెప్పేవారు. నేను ఇప్పుడు వచ్చాను. అయితే గత రాత్రి నిన్న రాత్రి ఏమో కుక్కలు దీనికి పట్టినట్లు ఉంది. ఏదో అక్కడ పక్క నుంచి తప్పిపోయి వచ్చింది జింక. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అడిగినాము, అలా చూసినారు ఇక్కడ జింకలంటే చూడలేము ఫస్ట్ టైం అని అంటున్నారు. చుట్టుపక్కల ఏదో దారి తప్పి వచ్చింది, కుక్కలు పట్టుకుని కర్షే వరకు అందుకనే దాన్ని ఇక్కడ నుంచి ఇంకా రేట్పల్లికి తీసుకుపోతున్నాం. పోస్ట్ మార్టం చేయించి వివరణ ఇస్తాం.